అందరికీ నమస్కారం. నా పేరు బాజిద్ షేక్. ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం కారణం ఏమిటంటే, రానున్న రోజుల్లో ప్రతి పట్టణంలో ఒక డీ అడిక్షన్ సెంటర్ అనేది ఒకటి ఏర్పాటు చేయాలని నేను కోరుతున్నాను. ఎందుకు డీ అడిక్షన్ సెంటర్స్ అంటే, ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, యువతే టార్గెట్గా కొంతమంది ఎవరైతే దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్వలాభం కోసం మత్తు పదార్థాల వైపు యువతను తీసుకువెళ్తున్నారు. యువతే టార్గెట్గా మద్యం, డ్రగ్స్, గంజాయి, ఏదైతే కొన్ని స్టెరాయిడ్స్ ఏదైతే ఉన్నాయో, ఇంజెక్షన్స్ ఏదైతే ఉన్నాయో, వాటన్నిటినీ యువత తీసుకునే విధంగా కొంతమంది దుర్మార్గులు ప్రోత్సహిస్తున్నారు. తద్వారా యువత జీవితం అనేది సర్వనాశనం అవుతూ ఉంది. వీళ్ళు చేసే అరాచకాల వల్ల యువత జీవితాలు బలవుతూ ఉన్నాయి. యువతను అడ్డం పెట్టుకుని అనేక అసాంఘిక కార్యకలాపాలకు తరలిపోయే విధంగా కొంతమంది దుర్మార్గులు చేస్తున్నారు. ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం, ప్రతి జిల్లాలో ఒక డీ అడిక్షన్ సెంటర్ అనేది ఒకటి ఉంటుంది. రానున్న రోజుల్లో ప్రతి పట్టణంలో కూడా ఒక డీ అడిక్షన్ సెంటర్ అనేది ఒకటి ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఏదైతే ఈ పెను ఉపద్రవం ఏదైతే ఉందో దాన్ని ఆపకపోతే యువత జీవితాన్ని సర్వనాశనం చేస్తున్నారు. ఈ దేశ భవిష్యత్తును తలరాతను మార్చే శక్తి ఒక యువతకు ఉంది. ఆ యువతే టార్గెట్గా అతి తక్కువ ధరలో గంజాయి మొదలుకొని, ఇంజెక్షన్స్ మొదలుకొని అనేక రకాలుగా వాళ్ళకి అందుబాటులో మత్తు పదార్థాలు ఏదైతే ఉన్నాయో అవి అందుబాటులో తీసుకొస్తున్నారు. వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం వారికి యువతను వాడుకుంటా వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నారు. ప్రభుత్వాలు కూడా ఎందుకు దృష్టి సారించలేకపోతున్నాయో అర్థం కావట్లేదు. ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా గంజాయి దొరుకుతుంది. 50 రూపాయలకి 100 రూపాయలకి గంజాయి దొరుకుతుంది. దాని మీద ఎందుకు ప్రభుత్వం కఠినంగా వ్యవహరించట్లేదో అర్థం కాని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇటీవల కాలంలో నెల్లూరులో ఒక సామాజిక ఉద్యమకారుడు ఎవరైతే ఉన్నారో పెంచలే అనే ఒక వ్యక్తిని కొంతమంది యువకులు